माजी प्रधानी श्री राजीव गांधी गारू भारत माजी प्रधानी श्री राजीव गांधी गारू साधिస్తాం రాజీవ్ గాంధీ గారి ఆశయాలను సాధిస్తాం రాజీవ్ గాంధీ గారి జై గురు శ్రీ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి నాయకత్వం రామ్ రెడ్డి సర్వోత్తమ రెడ్డి గారి శ్రీ రాజీవ్ గాంధీ గారు సాధిస్తాం రాజీవ్ గాంధీ గారి ఆశయాలను జోహార్లో రాజీవ్ గాంధీ గారికి సైనికునే అది చూడండి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గురించి మనందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ గాంధీ కుటుంబమే త్యాగాల కుటుంబం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వరుసలో గాంధీ కుటుంబం ఉన్నదన్న సంగతి మనందరికీ తెలుసు. ఆనాడు ఇందిరమ్మ తర్వాత రాజీవ్ గాంధీ గారు ఆ ఉగ్రవాదుల దేశద్రోహుల చేతిలో బలైపోయి మనకు వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛ వాయువులతోనే మనమంతా కూడా ఈరోజు ఇలా బతుకుతా ఉన్నాం. దేశం స్వాతంత్రానంతరం వాళ్ళు చేసిన అనేక సంస్కరణ వల్ల ఈరోజు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఈనాడు చూస్తూ ఉన్నాం, ఇప్పుడు దేశంలో నిన్నదాకా ప్రభుత్వం ఉన్న మోడీ గారు కానీ గతంలో ఇక్కడ పాలించిన కేసీఆర్ గారు కానీ అన్ని మాయమాటలతో ప్రజలు మభ్యపెట్టారు. ఎవ్వరు కూడా అక్కడ దేశ స్వాతంత్రం కోసం ఏ బీజేపీ నాయకుడు ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎవరు ప్రాణాలు అర్పించలేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం ఏ టీఆర్ఎస్ నాయకులు వారి కుటుంబ సభ్యులు ఎవరు ప్రాణాలు అర్పించలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల త్యాగాల ఫలితం, ఇక్కడ నిరుద్యోగులు యువకులు తెలంగాణ ప్రజల త్యాగాల ఫలితమే మనకు రాష్ట్రం కానీ దేశ స్వాతంత్రం కానీ ఏర్పడిందన్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. సమావేశ గౌరవనీయులు పట్టణ కాంగ్రెస్ గారు ఇక్కడ విచ్చేసిన గౌరవ కౌన్సిలర్లు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ గారు ఘనమైనది వచ్చిన కూడా మీ అందరికీ నమస్కారం. రాజీవ్ గాంధీ గారు తను ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దేశంలో గ్రామ స్వరాజ్యం రావాలనే ఆలోచనతో ఆ రోజు జవహర్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామంలో ఉండబడిన సర్పంచులకు వారి సభ్యులకే అక్కడ ప్రణాళిక తయారు చేసుకుని గ్రామ అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకుని తెలుగు ఈ పథకాన్ని ప్రారంభించడమే కాక నేరుగా ఢిల్లీ నుంచి ప్రతి గ్రామ పల్లెకు నిధులు ఇచ్చిన ఎవరు మర్చిపోలేదు. అదేవిధంగా ఈరోజు కంప్యూటర్ యుగం వచ్చిందంటే భారతదేశంలో రాజీవ్ గాంధీ వారి ముందు చూపు వల్లే అది రావటం జరిగిందని చెప్పి సందర్భంగా అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఆ రోజు ప్రవేశపెట్టింది కూడా రాజీవ్ గాంధీ చెప్పి సందర్భంగా ఈ దేశం కొరకు అందరికీ తెలుసు చాలా జాగ్రత్త చేశారు. దేశాన్ని మొత్తం చక్కం చేయాలని ఆలోచనతో కొంతమంది కుటుంబాలు చేశారు. ఆ రోజు మహాత్మా గాంధీ కానీ ఇందిరా గాంధీ కానీ రాజీవ్ గాంధీ ముగ్గురు గాంధీ ఈ దేశ కొరకు త్యాగం చేశారు, చాలా త్యాగం చేశారు. మొదటి కుటుంబం రాజీవ్ గాంధీ గారి కుటుంబం ఈ సందర్భంగా ఆలోచిస్తున్నాం. వారి స్ఫూర్తితో ఈరోజు యూపీఏ చైర్మన్గా ఉండబోయిన సోనియా గాంధీ గారు వారు కూడా అదే బాటలో చూస్తూ
దేశానికి ముందు తీసుకుపోవాలని ఆలోచనతో ఆ రోజు తను కూడా పదవికి త్యాగం చేసి ఆర్థిక శాస్త్రవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానిగా చేసి మన దేశాన్ని అన్ని రంగాల్లో కూడా చేయడం అదే దాంట్లో ఈరోజు రేపు ప్రధాని కాబోయే రాహుల్ గాంధీ గారు అదే ఆలోచనతో పాటు ఈ దేశంలో ఉండబడిన ఏదైతే సామాజిక విలువలను కాపాడాలని చెప్పి సోషల్ జస్టిస్ తప్పనిసరిగా అన్ని రంగాలకు అన్ని మరి సోషల్ జస్టిస్ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఈరోజు కుట్ర పడుతున్న బీజేపీ ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని తిరిగి రాయాలనే ఆలోచనతో ఉండబడడానికి కాకుండా రిజర్వేషన్ కూడా తీసివేయాలని ఆలోచనతో ఉన్న సందర్భంగా రాహుల్ గాంధీ గారు ఎంతో ధైర్యం పాదయాత్ర చేయడం పంజాబ్ కాశ్మీర్ ప్రజలను చైతన్యం చేస్తూ వచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి కుటుంబమే పూర్తిగా త్యాగం చేసింది. ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది, అక్కడ రాజీవ్ గాంధీ గారి దగ్గర నివాళులు అర్పించే కార్యక్రమం ఏదైకపోయినా ఏది ఏమైనా కూడా వారి స్ఫూర్తితో రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితోనే మా కాంగ్రెస్ నాయకులకు కూడా పిలుపునిస్తున్నారు. పార్టీ పడుతూ మనమందరం కూడా బాగా పనిచేసి రేపు పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు అయిపోయినాయి. తప్పనిసరిగా పార్లమెంట్ సభ్యులు గెలుస్తాడు, రాహుల్ గాంధీ కూడా ప్రధాని అవుతాడు. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా దీని మార్పు మా నియోజకవర్గంలో ఉండలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారు, బహుజన నాయకులు కాబట్టి వారికి కూడా రేపు పెద్ద ఎత్తున మనం మెజార్టీ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.